హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ యువర్ పరినిధి. ఎలా ఉన్నారు మీరు అందరూ? విశ్వం చాలా హ్యాపీగా ఉన్నారు. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. దట్ ఈస్ మై అత్త ఈరోజు పొద్దున్న నుంచి నేను వీడియో చేస్తా అంటే కొత్త చీర కట్టుకుని నా కోసం వెయిట్ చేస్తుంది. నాకే బాబు వల్ల లేట్ అయింది అని ఆల్. సంక్రాంతి కోసం ఊరికి వచ్చాము. అతను అడుగుతాం, ఎలా ఉన్నావు అత్త? బాగా ఉన్నా. నేను మనోడు ఎట్లా ఉన్నాడు? సూపర్ ఉన్నా. ఎవరు లక్కున్నాడు? నా కొడుకు లెక్కున్నాడు. ఫాల్స్. నా లక్కున్నాడు. సో బేసిక్లీ లాస్ట్ టైం కూడా మీరు నా వీడియోని ఆడపడుచుతో చూసారు. మేము కళాదారికి వెళ్ళాము, చీరలు షాపింగ్ చేసాము. సో బేసిక్లీ మా అత్తకి మా ఆడపడుచుకి చీరలు పిచ్చి ఎక్కువ, నాకు షూస్ పిచ్చి ఎక్కువ. అండ్ సో ఫర్ దాట్ రీజన్ అత్త కోసం నేను కొన్ని అమేజింగ్ శారీస్ ఫ్రమ్ బెంగాల్, కోల్కతా నుంచి తెప్పించాను. అంటే రెగ్యులర్గా మా ఇంటికి వస్తూ ఉంటాడు అతను. సో ఈసారి నేను వీడియో కాల్లో కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి కొంచెం అమేజింగ్ ఖాదీ కాటన్, జామ్దాని మస్లిన్ అండ్ టిష్యూ జామ్దాని ఇవన్నీ శారీస్ మా అత్త కోసం తెచ్చాను. ప్లస్ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయించేసాను, పెట్టికోట్స్ కూడా కొనేసాను. మొత్తం రెడీ చేసి వచ్చాను. కానీ మా అత్తకి బ్లౌజెస్ నచ్చలేదు సెకండరీ, ఎందుకంటే అది కరెక్ట్గా మేబీ నా దగ్గర తన బ్లౌజ్ సైజ్ ఉంది, బట్ మేబీ అది కరెక్ట్గా రాలేదు. సో నెక్స్ట్ టైం నుంచి నేను చీరలు ఇచ్చి తనే కుట్టించుకుంటుంది. ఐ డిడ్ అ మిస్టేక్. సో ఏమేమి చీరలు తెచ్చాను, మా అత్త కూడా ఎక్సైటెడ్గా ఉంది. అవన్నీ మనం చూద్దాం. సో లెట్స్ సీ హౌ మెనీ చీరాస్, ఏంటి ఎట్లా అండ్ అత్త రివ్యూ మనం తెలుసుకుందాం. ఎక్సైటెడ్గా ఉన్నావా చీర చూడడానికి? చూద్దామా? 3 రోజుల కంచి పని తీరుకుంటాం. ఓకే. సో ఇవన్నీ శారీస్, బ్లౌజెస్, పెట్టికోట్స్ ఇవన్నీ మీరు చూడొచ్చు. ఫస్ట్ కాస్ట్లీ శారీస్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇది వచ్చేసి టిష్యూలో జామ్దాని వర్క్. ఇదన్నీ ప్రెస్ చేపించి మరీ తీసుకొచ్చాను నేను. ఇది నేను స్టిచ్చింగ్కి ఇచ్చినప్పుడు టైలర్ ఎంత హ్యాపీగా అయిపోయింది, ఎక్కడి నుంచి తీసుకుని చాలా అడిగింది. సో మా అత్తకు అడుగుదాం ఈ చీర ఎట్లా ఉంది, నువ్వు ఓపెన్ చేసి చూడమ్మా ఎట్లా ఉంది. ఇది మొత్తం మీరు చూస్తున్నారా, చేతితో సూదితో చేసిన వర్క్. ఇది కూడా ఈ పూలు కూడా చూస్తున్నావమ్మా, ఏవో కెన్ యూ షో ఇట్ క్లోజప్. ఇవన్నీ సూదితో చేసిన వర్క్, దీన్ని జామ్దాని వర్క్ అంటారు. సో ఇవన్నీ కోల్కతాలో చాలా ఫేమస్. ఇక్కడ లోపల కూడా మీరు చూడొచ్చు. మొత్తం చీరలో ఇట్లా పూలు ఉంటాయి, మొత్తం చీర ఫుల్. అండ్ ఈ బార్డర్స్లో కూడా మొత్తం అదే వర్క్. పళ్ళు ఆల్రెడీ రెడీ అయ్యి వచ్చింది. ఓపెన్ చేసి చూద్దాం, మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటాం. నువ్వు చూడమ్మా ఓపెన్ చేసి మంచిగా. ఏం కాదు, మళ్ళీ ఫోల్డ్ చేద్దాం. ఫాల్ బిల్ అన్నీ పెట్టించి తీసుకొచ్చాను నేను. పోయిన దసరా కట్టుకున్న క్లాత్ ఉన్నట్టుండగా అది కొంచెం ఎక్కువ రేటు, కొంచెం తక్కువ రేట్లు కట్టుకుంటాను. ఏంటమ్మా పోయిన దసరాకు నువ్వు పచ్చది కట్టుకున్నా చూడు, పోయిన బతుకమ్మ పండుగ అది చాలా ఎక్కువ అమ్మా. కానీ కొద్దిగా క్లాత్ అట్లా కొడతాను చూడు. ఇలాగా నీడ తగ్గుతుంది సీరలు ఏనంటే పెట్టుకోంగు. సూపర్ ఉంది. అసలు మా అత్త ఓపెన్ కొంగు పెట్టుకోదు. యాక్చువల్లీ ఇది ఓపెన్ కొంగు పెట్టుకుంటే చాలా లుక్ ఉంటుంది. దాని మా అత్త మొత్తం ఇట్లా ప్లేట్స్ వేసుకుంటుంది. ఓపెన్ అంటే ఎంత బాగుంది చూడండి. నమ్మ కూడా షూట్ చేస్తున్నాడు. ఎట్లా ఉన్నాను ఓపెన్ పెడితే? వీడియో కాల్ చూసినప్పుడే ఈ చీర మంచిగా అనిపించింది. ఈ చీర ఆడపడుచుకి కూడా చాలా బాగా నచ్చింది. సో అత్త ఇట్లా ఇక్కడ మన టెంపుల్స్కైనా, పూజలకైనా, వెడ్డింగ్స్కైనా అయితే సూపర్ ఉంటుంది. దీంట్లో మంచి బంగారం డైమండ్ సెట్ వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. బంగారం చేయించదు కానీ చీరలు ఒక్క తిరుగుతాం, అది కూడా కొందాం. సో ఇది ఫస్ట్ చీర. దీన్ని జమ్దాని టిష్యూ అంటారు. ఒకసారి నేను కూడా పెట్టి చూపిస్తాను మీకు, చూడండి. బాగుంటుంది. See how pretty is this? Beautiful. కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఐ డోంట్ నో ఏం కలర్ అంటారో నాకు తెలీదు, బట్ ఇది గోల్డ్ బార్డర్తో ఐ రియలీ లైక్ ఇట్. ఇప్పుడు దీంట్లో బ్లౌజ్ మా అత్తకు ఇది తన బ్లౌజ్ సైజ్ స్టిచ్ చేయించా. ఇది మంచిగానే ఉందమ్మా, చూడు ఇది చూడు. తర్వాత వేసుకుంటుంటాం. ఆహా, బ్లౌజ్ ఎట్లా ఉందని. సి ఐ ఆల్రెడీ స్టిచ్డ్ ఎవ్రీథింగ్. ఇది ఓకేనా? కొంచెం లూజ్ పెట్టమని చెప్పి. కరెక్టే ఉన్నది, చూపి. మొన్న నేను వేసుకున్నదో గిది ఎక్కువ ఉన్నది. ఓకే, ఇది ఓకే కదా. నేను అన్ని పెట్టికోట్స్ అయితే ఏం చూపించాలి ఇంకా. ఇవన్నీ కాటన్ పెట్టికోట్స్.
మా అత్తకి ఇబ్బంది ఉండొద్దని అన్నీ నేనే షాపింగ్ చేసి తీసుకొస్తాను తన కోసం. ఇవన్నీ నచ్చినాయి. ఓకే, అది ఫస్ట్ చీర. ఈ చీర మా అత్తకి చాలా బాగా నచ్చింది వీడియో కాల్లో. ఇవన్నీ పెట్టుకో చూడు, అన్నీ దానికి వచ్చేస్తాయి. ఒకటి ఆల్రెడీ నీకు ఇచ్చాను. ఓకే, ఇక్కడ ఇచ్చాము. ఈ చీర మా అత్తకి వీడియో కాల్ నచ్చింది. తనకి ఈ కలర్ అంటే చాలా ఇష్టం. ఏ కలర్ అంటారు దీన్నమ్మా? అంటే లోపల ఇట్లా షైనీ ఏం కలర్ అంటారు దీన్ని? డార్క్ మరూన్ ఆర్ గోల్డెన్ అనొచ్చు మనం. ఆ కలర్ వచ్చింది. దీని పళ్ళు కొంగు చాలా బాగా, నాకు కొంగు చాలా బాగా నచ్చింది. ఇది కొంగు. ఓకే, చీర మొత్తం ప్లెయిన్ గ్రీనే ఉంటుంది. కొంగులో ఇట్లా వచ్చింది. రిచ్గా ఉంటుంది అమ్మా ఇది వేసుకుంటే. చూడండి, బ్యూటిఫుల్. ఇది నెక్స్ట్ చీర మా అత్తకు బాగా నచ్చింది ఇది. ఓకే, ఇది ఖాదీ కాటన్లో ఇక్కడ టిష్యూ ఇచ్చారు వాళ్ళు. కొంచెం ఇది రా సిల్క్ కాటన్ ఖాదీ మెటీరియల్ లెక్క ఉంది. ఇది అది వేసాను ఆల్రెడీ. ఆల్ అన్నీ చేపించుకొని తీసుకొచ్చానమ్మా నేను. ఇది సెకండ్ శారీ. ఇది నాకు చాలా, ఇది నా దగ్గర కూడా ఒకటి ఉంది, హ్యాండ్ పెయింట్. ఇది మల్మల్ అంటే తెలుసా నీకు? సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది. ఇది మొత్తం చేతితో చేసిన పెయింట్, చేతితో చేశారు మొత్తం. ఇది కలర్ పోకుంటుంటే మంచి పోదమ్మా, కట్టుకుంటే గదే కలర్. అదే ఈరోజు నేను వాష్ చేస్తా. ఇది కొంగు లైట్ వెయిట్ ఉంటుంది. ఇది పట్టుకుంటే కూడా మొత్తం చీర మొత్తం హ్యాండ్ పెయింట్ ఉంటుంది మనకి. డిఫరెంట్ ఫ్లవర్స్. ఆ బ్లౌజ్, ఈ చీరది బ్లౌజ్ ఇంకా సేమ్. ఇది కూడా అట్లానే, ఇది కూడా ఓకేనే. ఇప్పుడు చేసేది ఏమున్నది? హైదరాబాద్లో గుట్టించుడు, ఆత్మకుల దొరకదా? ఇది కూడా కరెక్ట్ ఉందా? దీనికి బ్లౌజ్ రాలేదు, సో బట్ట కొని స్టిచ్ చేపించాము. ఎల్లోనే కరెక్ట్గా ఉంటుందని ఎల్లోనే తీసుకోమని చెప్పాను నేను. కాంట్రాస్ట్ మళ్ళీ మా అత్త వేసుకోదు, సింపుల్ వేసుకుంటుంది బ్లౌజెస్. ఓకే, సో ఇది మొత్తం మీరు చూడొచ్చు. లైట్ వెయిట్ మల్మల్ కాటన్, హ్యాండ్ పెయింట్ త్రూ అవుట్. మొత్తం శారీలో ఆల్ ఓవర్ హ్యాండ్ పెయింట్ ఉంది. ఈ పెయింట్ పోదు. పిండితే ఏం కాదా? ఇది నేనే పిండుతా ఈరోజు, నేనే పిండి చూస్తా. మొన్న మా అత్త పిండితే కలర్ పోయింది ఒక చీరది, సో తను భయపడుతుంది. సో ఒకసారి నేనే పిండి చూసి ఫ్రెష్కి ఇచ్చేస్తా. ఇది అన్నిట్లో కొంచెం ఎక్స్పెన్సివ్ చీర ఇది. సో ఇట్లా సేమ్ నా దగ్గర ఉంది, మా అత్త చూసింది నా దగ్గర. ఇది కూడా టిష్యూ దాంట్లో ఉంది. ఇది మీరు మొత్తం మీకు ప్రింట్ కనిపిస్తుంది కానీ ఇది ప్రింట్ కాదు. ఇది మొత్తం సూదితో చేసిన వర్క్. అంటే జమ్దానీలో ఇట్లాంటివి చాలా పాపులర్ ఉంటుంది. ఇట్లాంటివి మొత్తం వాళ్ళు వర్క్ చేస్తారు. అది కాకుండా మనం చీర కూడా ఓపెన్ చేస్తే లోపల ఇట్లా బూటీ వర్క్స్ ఉంటాయి. మొత్తం చీర మొత్తం వర్క్ ఉంటుంది. కొంగు ఇది కొంగు, ఇది కొంగు. కొంగులో మొత్తం జమ్దానీ వర్క్. అంటే మన సైడ్ చాలా ఫేమస్ కాదు, కానీ ఈ మధ్య జమ్దానీ చాలా ఫేమస్ అవుతుంది. మీరు చూడొచ్చు, కరాదార్ వెళ్ళినా, మీరు మాంగళ్య వెళ్ళినా, ఏ షాప్కి వెళ్ళినా మీరు జమ్దానీ శారీస్ అంటే వాళ్ళు మీకు కాటన్లో, టిష్యూలో, ఆర్గాన్జాలో అన్నిట్లో వాళ్ళు మీకు చూపిస్తారు. ఇది మీరు చూడొచ్చు. ఇది మొత్తం ఇఫ్ యూ కెన్ గివ్ అ క్లోజ్అప్ లుక్, ఇది మొత్తం హ్యాండ్తో చేసిన వర్క్, సూదితో చేసిన వర్క్. ఇది మొత్తం సిమిలర్లీ శారీ మొత్తం వర్క్ ఉంది. కలర్ బాగుంది కదా. పెట్టుకో ఇది కొంగు. ఓపెన్ పెట్టమ్మా, ఓపెన్ పెడితే మొత్తం కనిపిస్తుంది. బాగుంది కదా, చాలా సూపర్గా ఉంది తనకు.
దీని మీద లంగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చమ్మా దీంట్లో. ఇగో ఎక్కడ ఉంది, ఎక్కడ పెట్టాలి నాకు నేను. ఇగో ఇది ఇది కరెక్ట్ ఉంటుంది. మీ ఇష్టం, ఇది ఏదైనా వేసుకోవచ్చు. ఇది లేకపోతే ఇది కూడా వేసుకోవచ్చు. ఇది దీని కింద కూడా వెళ్తుంది, దీని కింద కూడా వెళ్తుంది. ఓకే, సో ఇది వన్ మోర్. అండ్ ఇవి తను యూజువలీ పూజలకి అటు ఇటు వెళ్ళినప్పుడు సింపుల్గా కట్టుకోవడం. ఖాదీ కాటన్, దీంట్లో కూడా మొత్తం వర్క్. దిస్ ఇస్ ఆల్ వర్క్. నేను మొన్న కట్టుకున్నాను, ఇది ఒకటి అది కొంచెం డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఇది ఖాదీ కాటన్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇంట్లో వేసుకుంటే కూడా అండ్ ఎక్సెట్రా. మా అత్త చీరటే కట్టుకుంటుంది, నైటీలో నాలుగు వేసుకుంటున్నా. వా సూపర్ కలర్, ఎంత రిచ్గా ఉంది పిస్తా కలర్. ఇది లేకుంటే ఖరాబ్. సో ఇది ఇంకొకటి, ఆల్రెడీ ఒక చీర ఇచ్చాను. ఇది వచ్చేసి లాస్ట్ చీర. ఇది నా కలర్ బాగా నచ్చింది, పింక్ ఇంకా గ్రీన్. దీంట్లో మీరు చూడొచ్చు ప్యూర్ కాటన్. ప్యూర్ కాటన్లో వాళ్ళు మొత్తం జమ్దాని వర్క్ చేశారు. లైక్ టిష్యూలో మనం చూసాం కదమ్మా ఇప్పుడే, అది టిష్యూలో కాకుండా ఇది కాటన్లో మొత్తం వర్క్ ఉంది. ఇప్పుడు ఇది ఉల్టా యాక్చువల్లీ, ఇది సీదా అయితే. అవునమ్మా, తప్పుగా ఫోల్డ్ చేసింది తను. ఇగో అర్థమవుతుంది, అది ఉల్టా, ఇది సీదా. ఇది సీదా, ఇది సీదా. పట్టుకో, తను ఉల్టా చేసింది ఫోల్డ్. లేడీ ఇగో ఎట్లా ఎట్లా నీట్గా ఉంటుంది వర్క్. చీర కూడా రిచ్గా ఉంటుంది. మొన్న కరాదా నుంచి మేము తీసుకున్న చీర మెటీరియల్ ఇట్లానే ఉంది. మెటీరియల్ గ్రీన్ కలర్ సారీ మెటీరియల్, సేమ్ మెటీరియల్. ఇది మొత్తం చేతితో చేసిన వర్క్. అది పట్టు, ఇది కాటన్. ఇది మొత్తం హ్యాండ్ వర్క్. లైక్ యూ కెన్ సీ మొత్తం వర్క్ డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళది. కొంచెం వర్క్ సూదితో చేసిన వర్క్ అమ్మా. అంటే ఇదే కరెక్ట్ అమ్మా, ఇదే కరెక్ట్. అది కొంగు మీరు చూడొచ్చు. వాషింగ్ వేయద్దు, అన్ని హ్యాండ్ వాష్. హ్యాండ్ వాష్, వాషింగ్ మిషన్ లో ఏం వేయద్దు. అట్లా కాదు. ఇవి 2 బ్లౌజెస్. ఇది ఒకటి నీకు నచ్చిన ఈ చీరది. జాకెట్లకి భయం అవుతుంది, గిన్నె డబ్బులు పెట్టి కుట్టి తీరాగని చేసిందా, అన్ని గిట్లనే ఉన్నాయి, భయం అవుతుంది. మంచిగా నా పాత జాకెట్ ఇది దీనిది అనుకుంటా. నా ఇంట్లో ఉంది, అని ఉంచుకుంటావా? ఇది దీనిది. ఇదంతా బాగా, ఇది నేనే చెప్పాను ఇట్లా చేతిలో పెట్టమని. బార్డర్ మంచిగా ఉంటుంది కదా. నేను కొంచెం లూజ్ పెట్టమన్నానమ్మా వాళ్ళకి, దాంట్లో అస్తర్ లేదు కదా. కనబడుతుంది ఇది. నీ సైజ్ ఇట్లా పని. ఓకే, ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి సెట్. ఇంకా లాస్ట్ నేను సిద్ధి వినాయక్ వెళ్ళినప్పుడు మా అత్తకి ఇట్లా గడపలో మనం పెడతాం. ఏం చుట్టది నాని, దీన్ని ఏమంటారు? దర్వాజా పెట్టాలని ఏమంటారు? తోరణం. ఇది చూడు, మెయిన్ డోర్ తోరణం. నేను మెడకేసుకునేది అనుకుంటాను. బాగున్నాయి, నేను కూడా ఒకటి తీసుకున్నాను. మంచిగా ఉంది కదా, చూపి. వస్తుందమ్మా, పెద్దగా ఉంది. ఇది ముంబైలో మంచిగా దొరుకుతాయి ఇట్లాంటివి. సో ఇది ఒకటి డోర్ కోసం. మా నాన్న ఫోటోకి ఎత్తేది, మా నాన్న ఫోటోకి. అది నేను ఆర్డర్ చేస్తా అమ్మా, కొత్తది వచ్చినాక తీసేయండి. ఏం లేదు కదా, దోరణాలు పాకులు ఇట్లా అది రాదు. దాని ఫోటోకి మంచి ఫోటో కోసం మనం శాండిల్ ఓకే. సో ఇవన్నీ ఐ బాట్ తన కోసం నేను
ఇంకా ఏం తీసుకున్నాం అంతే. ఇంకొక సర్ప్రైజ్ ఉంది, నాన్న వచ్చిన తర్వాత మనం చేద్దాం ఆ సర్ప్రైజ్. ఏంటో వచ్చిండు నాన్న, వచ్చాడా? మళ్ళీ నేను మళ్ళీ రాను. మా నాన్న కూడా రమ్మని చెప్తే ఆ వీడియో కూడా మనం ఫినిష్ చేద్దాం. సో ఇట్లా ఇవన్నీ చీరలు అత్త కోసం తీసుకొచ్చాను. మా అత్తకి ఎట్లా నచ్చింది అడుగుదాం. ఎట్లా నచ్చింది నీకు చీరలన్నీ? అన్ని మంచిగా నచ్చినాయి కానీ మరి ఇది వాషింగ్కి ఇస్తే కలర్లు పోతాయో ఉంటాయో కదా ఒకటే డౌట్. ఇంతకన్నా డబ్బులు పెడితే మంచిగా ఉండాలి కలర్. కలర్లు బాగున్నాయి, నేను వాష్ చేసి చూస్తా ఈ రోజు. ఉంటాయా నేను లాస్ట్ టైం తను ఒక సింపుల్ కాటన్ శారీ దీంట్లో నుంచి ఒకటి కట్టుకుంటే కలర్ పోయింది దాంతో. సో నేను మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే మేబీ 1000 చీరల్లో ఒక చీర అట్లా వస్తుంది, ఆ ఒక చీర నాకే వచ్చింది, కుడ్ బి. ఇప్పటి వరకు అయితే అట్లా అవ్వలేదు అన్నారు. సో ఈరోజు నేనే పర్సనల్గా పిండి చూసి ఈ చీరలు అయితే ఎల్లో కలర్. నాకు భయం ఏంటంటే ఓన్లీ ఈ చీర ఒక భయం ఉంది, రెస్ట్ ఆల్ అయితే కలర్ వెళ్ళదు. అండ్ నా హ్యాండ్ పెయింటెడ్ చీర ఒకసారి చేసి చూద్దాం. రెస్ట్ ఆల్ అత్తకు అన్ని నచ్చినాయి. ఇట్లానే అత్తకు ఇప్పుడు మంచి మంచి చీరలు, బంగారం, డైమండ్ సెట్స్ నేను గిఫ్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇంకేమో చెప్తావా? ఏం లేదు, మా కొడుకు కంటే ఒక్క కోడలు సంపాదించినట్టు కనబడతాను. నా కొడుకు మండలం పోవాలంటే 2000 అని అడుక్కున్నాడు. నో మై హస్బెండ్ ఇస్ ద బెస్ట్. నాకు నా లైఫ్లో ఎవరైనా సపోర్ట్ అంటే, స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అంటే నా హస్బెండే. నా హస్బెండ్ సపోర్ట్ వల్లనే అంత యూట్యూబ్ అండ్ ఎవ్రీథింగ్ జరుగుతుంది. ప్లస్ కొడుకుని చూసుకోవడంలో కూడా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారు. సో నీ కొడుకు మంచోడు, నీ కొడుకు డైమండ్ అమ్మా. డైమండ్ గారు, బంగారం, వరసనలు అన్ని నా కొడుకుని గురించి లేదు. గారు కుటుంబం ఓకే ఓకే ఆడవాళ్ళు కూడా పాపం అంటారంటే నీ కొడుకు గురించి. Guys, I hope you like the video. If you like the video, please do like, comment and subscribe and not forget to press the bell icon. Bye.